హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా మేము మా ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాము. ఓకే, కానీ ఒక ఫ్రెండ్ మిస్ అవుతున్నాడు. అతను లాంగ్ ట్రిప్కి వెళ్ళాడు. సో మేబీ ఒక 3 మెంబర్స్ కలుస్తాం ఇప్పుడు. ఓకే, మేము వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ డిన్నర్ అనమాట. సో ఇక్కడ కలిసిన తర్వాత ఎలా ఉంటుంది, మేము ఎలా ఫన్ చేస్తాం ఏంటనేది చూపిస్తాం. పదండి. సో మా ఫ్రెండ్స్ వచ్చారు, మేము ఇప్పుడు వెళ్తున్నాం డిన్నర్కి. డిన్నర్కి ముందు మనకు చిన్న పార్టీ ఉంది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఒక 9:30 ఆ టైంలో 10 o'clock వెళ్తాం మేము డిన్నర్కి. సో ఇతను వచ్చేసి సుదర్శన్, అతను వచ్చేసి మా సేటు. ఓకే, అంతా సేటే చూసుకుంటాడు ఈరోజు, అంతా ఖర్చు అంతా కూడా. ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే కదా, సో ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. అంతా మా సేటు ఉన్నాడు, మాకేం ప్రాబ్లం లేదు. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అని చూద్దాం, పదండి. సో మేము ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాం, కాస్ రెస్టారెంట్. ఓకే, ఒక చిన్న ట్రీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేయడం. ఇంకా మంచి ఆకలి మీద ఉన్నారు. ఫ్రెండ్షిప్ డే కదా, కాంచేద్దాం ఈరోజుకి. రైట్, సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎవ్రీవన్. ఓకే, మేము ఇప్పుడు మీకు తెలుసు కదా ఆల్రెడీ. చెప్పండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, సో అందరు ఎక్సైటెడ్ ఉన్నారు మా వాళ్ళు. కానీ ఒక పర్సన్ మిస్ అవుతున్నాడు, సాయిరామ్ అని చెప్పేసి. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం అతను కూడా జాయిన్ అవుతాడు. ఆయన లేనందుకు హ్యాపీగా ఫీల్ అయ్యింటాడు. ఓకే, సో మనం సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం డిన్నర్కి వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళాం చేసుకొని. సరే నాదే, ఏం చేస్తాం, తప్పదు కదా. సో మేము ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కాబట్టి ఈరోజు సండే అట్ ది సేమ్ టైం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత శుద్ర పూజలు చేయడానికి. ఓకే, బట్ మా శుద్ర పూజలు సైలెంట్ ఉండండి. సో సాయిరామ్ అనే అతను ఈరోజు లేడు, బట్ అతను కూడా మేమే తినేస్తాము. ఓకే ఓకే, ఫ్రెండ్షిప్ డే స్పెషల్ మేమే తినేస్తాం, అది కూడా నో ప్రాబ్లం. కొంచెం మా వాడు కొంచెం ట్రీట్ తీసుకున్నాడు, కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఓకే, మీరేం అనుకోకండి, మీకు అర్థమైపోయింది అనుకుంటా నేను ఏం చెప్పాను. ఓకే, ఇతనైతే మా సేటు. ఓకే, అతను ఏమన్నా అతనే చూసుకుంటాడు. నిజం ఏంటో మీకు తెలుసు, అది మీరు నన్ను అడగొద్దు, నేను మీకు చెప్పను కూడా. ఓకే ఓకే, సో నెక్స్ట్ మేము ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ఒక ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటాం. అలా అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని చూద్దాం మనం. ఓకే, సో చూడండి, మేము వెళ్ళబోయే రెస్టారెంట్ ఇది. ఇది వచ్చేసి కాస్ రెస్టారెంట్. ఓకే, యా, లెట్స్ గో. సో మేము ఇప్పుడు కాస్ రెస్టారెంట్కి వచ్చాము, పైకి వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు 2nd floor. ఓకే, సో ఇతను వచ్చేసి సాయి కిరణ్, మీకు తెలుసు కదా. ఓకే, ఈజ్ సీనియర్ మేనేజర్. ఓకే, ఇతను వచ్చేసి సుదర్శన్. ఓకే, ఇతను తెలుసు కదా మీకు, ఇట్లనే చేస్తుంటే చిన్నప్పటి నుంచి. ఓకే, కాకపోతే భరిస్తున్నాం, ఇంకా తప్పట్లేదు మాకు. ఇంకా సారం ఉన్నాడు, వాడు కూడా భరించగానే వాడు ఈరోజు లేడు. ఓకే, భరిస్తున్నాం, ఇంకా కూడా భరిస్తాం, నో ప్రాబ్లం. ఓకే, సో మనం పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది చూద్దాం. సో అందరు ఎక్సైటెడ్ ఉన్నారు. ఓకే, ఎలా అనిపిస్తుంది సాయి కిరణ్? వచ్చేసాం రెస్టారెంట్కి, కాస్ రెస్టారెంట్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఏదైనా కాస్ ఉండాలి కదా. సో వి కేమ్ టు కాస్ రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. ఓకే, ఎంట్రన్స్ లోపలికి వచ్చేస్తున్నాం. చూడండి, మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, ఇద్దరు ఏదో డిస్కస్ చేస్తున్నారు సీరియస్గా. ఏదో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అట్లా ఉంది. only there. Sir,
వచ్చేసారు పొలవమని వేసుకొని. ఓకే, ఇద్దరు వచ్చేసారు, వెయిట్ చేస్తున్నారు. అంతవరకు ఏం చేయాలో అర్థం కాక నిమ్మకాయ పెట్టుకుంటున్నారు. ఎవరిది వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. చూద్దాం మరి. నెక్స్ట్ సూప్ వస్తుంది, తర్వాత బిర్యానీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారో చూద్దాం. చూడండి వచ్చేసింది చికెన్ హాట్ అండ్ సోర్ సూప్. ఓకే, మావాడు బాగా మంచి ఆకలి మీద ఉన్నాడు. మొత్తం చేతికి లేదు అనుకుంటా. ఓకే, ఇప్పుడు పొద్దుంది కూడా ఇప్పుడే కంప్లీట్ చేద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు కానిచ్చేసి ఇంకేం చూస్తున్నావులే, కానిచ్చి తినే ఎట్లయినా వెజ్జే కదా. సో హాట్ అండ్ సోర్ సూప్ బాగుంది. చికెన్ బాగుంది. చికెన్ హాట్ అండ్ సోర్ సూప్. చూడండి మటన్ బిర్యానీ వచ్చేసింది. మా వాడు వెజ్ బిర్యానీ, నేను కూడా మటన్ బిర్యానీ. సో యూఆర్ రెడీ టు హ్యావ్ అవర్ డిన్నర్. మా వాడు ఏదో చెప్దాం అనుకుంటున్నాను, నోరు తిరగట్లేదు. సో వచ్చేసింది మా బిర్యానీ. ఓకే, సో మా మంచి ఆకలి మీద ఉన్నాడు. సుదర్శన్ కానిచ్చేసి సాయి నువ్వు కూడా కానిచ్చేసి, ఇంకా నేను కూడా తినేస్తాను, ఆకలి వేస్తుంది. స్టార్ట్. చూడండి మా వాడు ఎంత పని చేశాడు చూసావా. కప్ప తాగి ఇలా చేస్తున్నాడు, అన్ని పడేస్తున్నాడు. ఇవాళ ఈరోజు ఇంకెక్కువ చేస్తున్నాడు చూడండి. మా డిన్నర్ అయిపోయింది, ఇంకా వెళ్తున్నాం. చూడండి మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా గురించి. చూడండి ఎప్పుడు చూడ ఫోన్లో వీళ్ళకి కావాల్సింది. సో ఇప్పుడు వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. ఎలా అనిపించింది మిస్టర్ సాయి కిరణ్ అండ్ సుదర్శన్? మాత్రం పోయిన తర్వాత సమ్మగా అనిపించింది. సాయి కిరణ్కి 4 బీర్లు ఎక్కువైపోయినాయి. ఆల్రెడీ 4 బీర్స్ తాగిండు, పోషణ లేడు. అందుకని పిచ్చి పిచ్చి అసలు చేస్తున్నా. బాగా నిద్ర వస్తున్నట్టుంది ఇప్పటికే. శ్రీకాంత్ పిలుస్తున్నాడు. ఇంకా పదండి, ఇక తిన్న జాలుగా ఉన్నాయి. ఫండ్స్ లేవంటే మన వాళ్ళు మంచిగా గట్టిగా తిన్నారు డిన్నర్. ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్ కావాలంట. దానికి ఫండ్స్ లేవు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఓకే, ఆల్రెడీ మోహన్ చూస్తే ఎలా ఉంది మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఆ ఎక్స్ప్రెషన్స్ గట్టిగా తిన్నాడు, బయటకు వచ్చాడు. సో ఈరోజు సక్సెస్ఫుల్గా మాది ఫ్రెండ్షిప్ డే స్పెషల్ డిన్నర్ కంప్లీట్ చేసాము. ఓకే, మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళబోతున్నాం. ఓకే, సే బాయ్ ఎవ్రీవన్. Bye. Thanks, Srikanth. Bye, Sudarshan. For the awesome party. Bye, Sai Kiran. For the Dhoti party. Bye bye. Twin Stars Dhoti party. Thank you. నాటీ గైస్ అలానే చేస్తారు.